పార్లేజీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఈ బిస్కెట్కి సంబంధించిన వీడియో రీసెంట్గా చాలా వైరల్ వెళ్ళింది. ఒక తండ్రి ఆయన కూతురికి ఇదే బిస్కెట్ ప్యాకెట్ని 2300 ఇచ్చి కొన్నాడు ఆయన గాజా స్ట్రిప్ దగ్గర. In Gaza, it's a rare treat, a fleeting moment of joy for someone like Ravif, whose father spent a fortune to see her smile. దీనివల్ల మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. అంతకన్నా ఎక్కువ విషయాలు మిమ్మల్ని షాక్ చేస్తే కూడా హమాస్ ఏం చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఇదంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. ఫ్లోటిల్లా బోట్ మడ్లిన్ అనే పేరుతో హ్యూమానిటేరియన్ ఎయిడ్ పట్టుకొని బయలుదేరింది. గ్రేటా థన్బర్గ్, ఈ పేరు మీరు కొన్ని సంవత్సరాల క్రితం వినే ఉంటారు. ఈవిడ ఆన్ బోర్డ్ ఉంది. అంతేకాదు మీలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎంతమంది చూశారు? చూస్తుంటే ఖచ్చితంగా ఈ యాక్టర్ మీకు గుర్తుండే ఉంటాడు. ఈయన పేరు లయమ్ కనింగ్హామ్. ఈయన ఆన్ బోర్డ్ ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. లేదు ఈయన యాట్ ఎక్కలేదు, డ్రాప్ ఆఫ్ దగ్గర వరకు వచ్చారు ఈయన అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్తున్నారు. ఏదైతేనే చాలా మంది యాక్టివిస్టులు ఈ పర్టికులర్ బోట్ లో కూర్చొని జూన్ 1వ తేదీన బయలుదేరారు. వాళ్ళ గోల్ ఒకటే, ఎట్లో అట్లా గాజా దాకా రీచ్ అయ్యి ఇప్పుడు వీళ్ళు క్యారీ చేస్తున్న హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఏదైతే ఉందో అది గాజా దాకా తీసుకురావాలి, అక్కడ ప్రజలకు ఇవ్వాలి అనే 1 పాయింట్ ఎజెండాతో వాళ్ళు బయలుదేరారు. ఇది బ్రిటిష్ ఫ్లాగ్ యాట్, ఇది కెటానియా నుంచి బయలుదేరింది. ఇన్ఫాక్ట్ 3-4 రోజులు సేల్ అయిన తర్వాత ఇజ్రాయలీ డ్రోన్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి. వీళ్ళు ప్రస్తుతానికి ఉన్నది ఇంటర్నేషనల్ వాటర్స్ లో. ఇక్కడ ఇంటర్నేషనల్ లా లో ఒక రూల్ ఉంది. సపోజ్ ఆక్యుపేషనల్ పవర్ గానీ ఎయిడ్ సప్లై చేయలేకపోతే ఒక థర్డ్ పార్టీ ఇంటర్నేషనల్ వాటర్స్ ద్వారా వచ్చి ఆ ఫుడ్ దుప్పట్లు ఇవ్వచ్చు. సో మేము రూల్స్ ని పాటిస్తున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. లేదు మీరు అలా ఇలా చేస్తారు, మాకంటూ కొన్ని లొకేషన్స్ ఉన్నాయి కదా, మేము ఫుడ్ వాడకుండానే పంపించాలి, మీరు ఇలా రావడం కరెక్ట్ కాదు, వార్ జోన్ ఏరియా ఇది, తక్షణం వెనక్కి వెళ్ళిపోండి లేదా మిమ్మల్ని పట్టుకోవాల్సి వస్తుంది, నేవల్ బ్లాకేడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇజ్రాయలీ ఐడిఎఫ్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇజ్రాయెల్ కాట్స్ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన డైరెక్ట్ గా ఆయనే రంగంలోకి దిగి మీరు ఏదైనా చేయండి, వాళ్ళు ఆపండి, వాళ్ళు గాజాకి రీచ్ అవ్వకూడదు, చాలా డేంజరస్ గా ఉంది అని చెప్పగానే ఇజ్రాయలీ ఫోర్సెస్ వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఈ క్రమంలో గ్రేటా గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని? మమ్మల్ని ఇజ్రాయలీ ఆక్యుపేషన్ ఫోర్సెస్ కిడ్నాప్ చేసి, ఆ వర్డ్ చూడండి ఆవిడ ఎలా వాడారు. ఇటు డిఫెన్స్ ఫోర్సెస్ ఆక్యుపేషన్ ఫోర్సెస్ చేసేసి మమ్మల్ని పట్టేసుకున్నారు, స్వీడిష్ గవర్నమెంట్ రంగంలోకి దిగాలి, నన్ను బయటికి లాగాలి అని చెప్పి ఆవిడ చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారు. All my friends, family and comrades to put pressure on the Swedish government to release me and the others as soon as possible. ఇదంతా జరుగుతుంది. ఇజ్రాయలీ బోట్స్ ఈ ఫ్లోటిల్లాండ్ సర్కిల్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం, ఇదంతా ఇవాళ తెల్లవారుజామున జూన్ 9th అంటే ఇవాళ సిఈటీ టైం ప్రకారం తెల్లవారుజామున 3ంటికి ఈ ఇజ్రాయలీ ఫోర్సెస్ పట్టుకునే టైంలో ఈవిడ రిలీజ్ చేసిన వీడియో వైరల్ వెళ్ళిపోయింది మొత్తం. తర్వాత తెలిసింది ఏంటి, మనకి ఆ వీడియోని ప్రీ రికార్డ్ చేసి అప్లోడ్కి పెట్టి అన్లిస్ట్ చేసి వదిలేస్తే పట్టుకోగానే పబ్లిక్ బటన్ నొక్కినట్టు అయింది. రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో జనాలు దీన్ని తెగ షేర్ చేశారు. నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. వీళ్ళు పట్టుకోగానే స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది. వీళ్ళకి వాటర్ ఫుడ్ ఇస్తున్నట్టు, వీళ్ళని డైవర్ట్ చేస్తున్నట్టు, వీళ్ళని ఎవరెవరైతే ఆన్ బోర్డ్ ఉన్నారో ఒక 12 మంది ఉన్నారు, రకరకాల నేషనాలిటీస్ నుంచి, స్వీడన్, బ్రెజిల్, ఈ దేశం ఆ దేశం అని. వాళ్ళు ముందు గ్రీస్ నుంచి వెళ్దాం అనుకున్నారు, తర్వాత ఈజిప్ట్ గుండా వచ్చారు. సరే ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం ప్రస్తుతానికి జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిందని విన్న తర్వాత నాకు కొన్ని విషయాలు మీతో చెప్దామని నేను ఫిక్స్ అయ్యా. ముఖ్యంగా 3 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, పాలెస్టైన్ ప్రజల వల్ల ఇజ్రాయెల్కి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళకి ఫుడ్ వెళ్తుంటే ఇజ్రాయెల్ ఇబ్బంది ఏంటి, ఇజ్రాయెల్ ఎందుకు ఆపుతుంది, నిజంగా వాళ్ళ ఆకలితో చంపేద్దాం అనుకుంటుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి, మీకు తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 2, హ్యూమానిటేరియన్ ఎయిడ్ పట్టుకొని గాజాకు వద్దాం అనుకున్నారు కదా, ఆ ప్రీ రికార్డెడ్ వీడియోస్ కానీ ఇజ్రాయలీ ఫోర్సెస్ దొరికిన తర్వాత సిచ్యువేషన్ అన్ఫోల్డ్ అవడం కానీ మనం చూస్తుంటే ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ చేద్దానికి వచ్చారా లేదా నిజంగా పాలెస్టైన్ వాళ్ళకి హెల్ప్ చేద్దానికి వచ్చారా అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఇది కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ ఐడిఎఫ్ చీఫ్ చెప్పిన మాట. ఇది ఆయన డైరెక్ట్ గా వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అంటారైనా, పాలెస్టైన్ ప్రజలు మీకు ఫుడ్ దొరకట్లేదంటే దానికి కారణం మేం కాదు, దానికి కారణం హమాస్. ఒక్కసారి వాళ్ళని మీరు క్వశ్చన్ చేయండి, మా హాస్టేజ్ గురించి ఆలోచించండి, మేం పంపిస్తున్న హ్యూమానిటేరియన్ ఎయిడ్ మీ దాకా ఎందుకు రావట్లేదో మీరు ఒక్కసారి ఆలోచించండి. We are not the ones who deprived you of food, shelter and money. We are not the ones hiding in hospitals or schools. అని బలంగా వీడియో రిలీజ్ చేశారు. దాని వెనకాల దాని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇవాళ మీకు అర్థమవుతుంది. అండ్ మనం అక్కడితో ఆగొద్దు. ఇండియా ఇన్ని సంవత్సరాలుగా పాలెస్టైన్కి హెల్ప్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఈ పాలెస్టైన్ హెడ్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ అనే వ్యక్తి, ఆయన తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ పేరు ఎక్కడ తీసుకురాలేదులేండి, హమాస్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు ఇవాళకి. బట్ స్టిల్ ఒక భారతీయుడిగా జనాల సెంటిమెంట్స్ చాలా డివైడెడ్ గా ఉన్నాయి కాబట్టి 2 సైడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ దెన్ యూ డిసైడ్ ప్రస్తుతానికి ఇవాళకి ఇజ్రాయెల్కి గాజాకి మధ్యలో ఏం నడుస్తుందా అని. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఒక 15-20 నిమిషాల వీడియో మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. గాజాలో ఇవాళకి ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలంటే పార్లేజీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది బాగా. మన బిస్కెట్ ప్యాకెట్ మనలో చాలా మంది దాని ఫ్యాన్స్ కూడా ఉన్నారు. 5 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో ఎంతో ఉంటుంది. అది అక్కడ 2400 ఎందుకు అమ్ముడుపోతుంది? ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. ఆ పర్టికులర్ వీడియోలో ఫాదర్ ఒక మాట అంటారు, నా కూతురు అడిగింది, నా కూతురికి చాలా ఇష్టమైన బిస్కెట్ ఇది, నేను కాదని లేకపోయాను నేను అని ఆయన అంటున్నారు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి హ్యూమానిటేరియన్ ఎయిడ్ అయినా, అది దుప్పట్లు అవనివ్వండి, బిస్కెట్లు అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, నెసెసిటీస్ అవనివ్వండి, ఆ పేరులోనే ఉంది కదా హ్యూమానిటేరియన్ అని, దానికి డబ్బులు ఉండవు. ఇట్ హ్యాస్ టు బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ సబ్సిడైజ్. ఇందులో చాలా మందికి ఒక క్వశ్చన్ కూడా రావచ్చు, ఇండియా ఏమైనా అక్కడికి బిస్కెట్ అలా పంపించి అమ్ముతుందా అంత ఖర్చుకి అని. ఇండియా కేవలం ఇది మానవతా దృక్పథంతోనే చేసింది. ప్రస్తుతానికి ఏంటి బిస్కెట్లు ఇవి అంటే కాదు, ఇది ఇవాళ మొదలైంది కూడా కాదు. అక్టోబర్ 7 ఎప్పుడైతే ఆ తీవ్రవాద దాడి జరిగిందో హమాస్ నుంచి,
ఇజ్రాయెల్లోకి జనాలు లోపలికి వచ్చి ఇళ్లల్లోకి వాళ్ళ దేవుడికి దండం పెట్టుకునే లొకేషన్స్ లోకి వెళ్ళి బయటికి లాగి చంపేశారు. 1000కి పైగా మందిని, 1200 మంది పైగా జ్యూస్ ని కోఆర్డినేటెడ్ గా ప్లాన్ చేసిన దాడి. దాని తర్వాత ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ససేమిరా అంది. హ్యుమానిటేరియన్ ఎయిడ్ చాలా బలంగా నడిచింది. అది ఆ రోజు మొదలైంది కానీ గత 2-2.5 నెలలుగా తారా స్థాయికి చేరింది. ఇన్ఫాక్ట్ యుఎన్ ఒక మాట అంది, ఒక 15-20 రోజుల క్రితం, మీరు 2 రోజులు కానీ డిలే చేస్తే 14,000 మంది చిన్నపిల్లలు చనిపోతారు, తస్మాత్ మీరు జాగ్రత్తగా ఉండండి అని డైరెక్ట్ యుఎన్ చీఫ్ చెప్పాడు ఆ మాట ఆ రోజు. ఇంటర్నేషనల్ గా చాలా ప్రెషర్ ఉంది ఇజ్రాయెల్ మీద ప్రస్తుతానికి. అయినప్పటికీ వస్తున్న హ్యుమానిటేరియన్ ఎయిడ్ మొత్తాన్ని లోపలికి ఎందుకు పంపించట్లేదు ఇజ్రాయెల్ అనే క్వశ్చన్ ఒక సగటు వ్యక్తికి రావడం సహజం. దీనికి సమాధానం హమాస్ వాళ్ళకు ఉండే మైండ్ సెట్. మీరు ఒక్కసారి విషయాన్ని గమనించండి. అక్టోబర్ నవంబర్ ఈ టైం 2023లో మనం ఒక 70 టన్నుల హ్యుమానిటేరియన్ ఎయిడ్ పంపించాం. 70 టన్నులు. అందులోనే బిస్కెట్ ప్యాకెట్లు, ఫుడ్, దుప్పట్లు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ పంపించాం. ఇన్ఫాక్ట్ మన మోదీ గారు 2018లో పాలెస్టైన్ విజిట్ చేశారు. ఈ అబ్బాస్ గారిని కలిశారు. మనం 2 స్టేట్స్ తో డిప్లొమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. బట్ ఇజ్రాయెల్ మనతో ఎందుకు కనెక్ట్ అవుతుందంటే మన 2 దేశాల దాడి తీవ్రవాదుల మీద. మన 2 దేశాలని తీవ్రవాదం చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ నోస్ ఇట్, ఇండియా నోస్ ఇట్. సో ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉంది. బట్ దాన్ని పక్కన పెడితే ఈ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంతా లోపలికి ఏదైతే గాజాలోకి వెళ్తుందో రకరకాల మాధ్యమాల ద్వారా రకరకాల కంట్రీస్ నుంచి, అందులో ఇండియా కూడా ఒక కంట్రీనే, హమాస్ దీని నుంచి 2 విషయాలు చేస్తుంది. ఒకటి, ఆ ఫుడ్ మొత్తాన్ని బ్లాక్ చేసి లాగేసుకోవడం, వీళ్ళ ఆధీనంలో పెట్టేసుకోవడం, బ్లాక్ మార్కెట్ లో అమ్మడం, ఆ డబ్బులతో ఆయుధాలు కొనుక్కోవడం, ఆ కొనుక్కున్న ఆయుధాలను ఇజ్రాయెల్ మీద వాడడం. ఇది ఇజ్రాయెల్కి నచ్చదు. చైన్ రియాక్షన్ లో ఇజ్రాయెల్ పతనానికే దారితీస్తుంది ఇది. ఇకపోతే రెండోది, పాలెస్టైన్ ప్రజలు ఎవరైతే ఉంటారో పాపం పిల్లలు, ఆడవాళ్ళు, వీళ్ళని హ్యూమన్ షీల్డ్స్ లా వాడి ఇంటర్నేషనల్ సింపతి కోరుకుంటుంది. ఇది కూడా ఇజ్రాయెల్కి నచ్చట్లేదు. అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైం కూడా ఒక స్టోరీ రిలీజ్ చేసింది, స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్. మేము ఇవాళకి వీఆర్ డిటర్మైండ్ డైరెక్ట్ గా జనాలకు రీచ్ అవ్వాలి. ఈ ఫుడ్ ఏదైతే ఉందో, పాలెస్టైన్ లో ఎవరు ఆకలితో చనిపోవాలని మేము కోరుకోవట్లేదు. 4 లొకేషన్స్ పెట్టుకున్నాం మేము గాజా స్ట్రిప్ అంతా. 3 రాఫాలో, 1 సెంట్రల్ గాజాలో. మా ట్రక్స్ రోజు లోపలికి వెళ్తున్నాయి. అమెరికా మాకు సాయం చేస్తుంది. మీ ఇద్దరం కలిపి జనాలకి డైరెక్ట్ గా రీచ్ అయ్యేలా చూస్తున్నాం. ఈ డైరెక్ట్ గా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈ ఎయిడ్ ఏదైతే ఉందో దీనివల్ల వాళ్ళు కంప్లీట్ గా అందరు ఆకలి తీర్చగలుగుతున్నారంటే కాదని చెప్తున్నాను. మనకి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, విజువల్స్ కానీ, పాపం జనాలు అక్కడ ఇబ్బంది పడ్డా మనకు క్లియర్ గా కనబడుతుంది. బట్ దీనికి ఓనర్స్ కంప్లీట్ గా ఇజ్రాయెల్ మీద వేసేయడం కూడా తప్పని నేను చెప్తున్నాను అంతే. మీరే ఒకసారి గమనించండి. వీళ్ళది నార్దర్న్ గాజాలో ఒక్క పాయింట్ లేదు. ఏదైతే ఫుడ్ కలెక్ట్ చేసి జనాలకు ఇవ్వాలో దానికి ఇజ్రాయెల్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అక్కడ మోస్ట్లీ మిలిటరీ ఆపరేట్ అవుతుంటది. వాళ్ళ హమాస్ ఉంటుంది అక్కడ. వాళ్ళని ఫీడ్ చేయడం మా ఇది కాదు కదా, వాళ్ళని టర్మినేట్ చేయాలి. దీనికి కారణం ఒకటి, బెంజమిన్ నెతన్యాహు గారు ఒక పాడ్కాస్ట్ లాంటిది ఇచ్చారు రీసెంట్ గా. దాంట్లో ఆయన ఏమంటారు, కొన్ని క్లియర్ కట్ పాయింట్స్ ఆయన కొన్ని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1, 2 స్టేట్ సొల్యూషన్ ఏదైతే పాలెస్టైన్ అడుగుతుందో, పాలెస్టైన్ డజంట్ వాంట్ ల్యాండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ వాంటింగ్ ల్యాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇజ్రాయెల్. They don't want a state next to Israel, they want a state instead of Israel. And they say if we get a state, we'll use it as a springboard. అంటే దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇజ్రాయెల్తో పాటు వాళ్ళకి భూమి కావాలంటాం కాదు ఇక్కడ ఇష్యూ. ఇజ్రాయెల్ ఉండే ప్లేస్ లో వాళ్ళకి భూమి కావాలి. పాయింట్ నెంబర్ 2, ఇవాళకి మీరు చూడండి వాళ్ళ స్టాంచ్ అపోజిషన్ ఏదైతే ఉందో హమాస్ ది, పాలెస్టైన్ ప్రజలకు భోజనం పెట్టడం కాదు, జూయిష్ స్టేట్ ఉండకూడదు, ఇజ్రాయెల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు, దీనికోసం వాళ్ళు పోరాడుతున్నారు. దానికోసం పాలెస్టైన్ ఆకలిని అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఇజ్రాయెల్ చేతిలో ఎందుకు ఉండాలంటే, ద మూమెంట్ నువ్వు వదిలేస్తే ఎయిర్ స్పేస్ ని, అది ఎంత చిన్న ఎయిర్ స్పేస్ అంటే మన 737 వేసుకొని వెళ్తే మీరే చూడండి వరల్డ్ మ్యాప్ లో ఇజ్రాయెల్ ఎంత ఉంటుంది. మీరు జూమ్ ఇన్ చేస్తే అక్షరాలు కూడా మీరు ప్రాపర్ గా ఫిట్ అవ్వవు. మీకు వరల్డ్ మ్యాప్ లో ఇజ్రాయెల్ బయటకు వెళ్ళిపోతుంటుంది, అంత చిన్న లొకేషన్ అది. సో 737 2 నిమిషాల్లో దాటేసే ఎయిర్ స్పేస్ ని మీరు డివైడ్ చేయమంటే ఎలా? అది కూడా హమాస్ లాంటి వాళ్ళతో. వాళ్ళు మమ్మల్ని అంతం చేస్తారు. అందుకోసం ఎయిర్ స్పేస్ మా కంట్రోల్లో ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆయన చెప్పారు, జాగ్రత్తగా వినండి. హిస్టారిక్ గా మనం చూసుకుంటే గాజాని మేము వదిలేసి వచ్చేసాం. మీరు గాజాని గవర్న్ చేసుకోండి అని. వాళ్ళు ఏం చేశారు, హమాస్ లాంటి వాళ్ళ సీట్ కింద కుర్చీ పెట్టి ఎటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ లేకుండా, ఎటువంటి బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ లేకుండా వాళ్ళు మమ్మల్ని ఎలా అంతం చేద్దామనే చూసారు. ఆ రోజు నుంచి కూడా మేము గాజాను వదిలితే హమాస్ వచ్చింది, లెబనాన్ వదిలితే హెజ్బుల్లా వచ్చింది. సో ఇక్కడ సొల్యూషన్ ఎవరి నేలని వాళ్ళకి వదిలేయడం కాదు, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడం అట్ ఎనీ కాస్ట్. ఇది బెంజమిన్ నెతన్యాహు గారి వాదన. GHF అని ఒక పేరు పెట్టుకున్నారు, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ అని. దీన్ని అపోజ్ చేసే యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ ఏముంది? ఆ ఫౌండేషన్ ద్వారా మీరు ఎంత మందికి ఫుడ్ పెట్టారు? మీరు గట్టిగా అటు ఇటు తిప్పి కొట్టిన 44,000 మందికి కూడా మీరు పెట్టలేదు. అంటే 2% కన్నా తక్కువ. మిగతా వాళ్ళ భోజనం పరిస్థితి ఏంటి అని ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ అడుగుతుంది. అగైన్ మీరు ఒక్కసారి జూమ్ ఇన్ చేసి చూడండి. ఆ ఫుడ్ ని కనుక నిజంగా పంపించేస్తే, ఇజ్రాయెల్ ముందు ఒక చిక్కు ప్రశ్న ఉంది వాళ్ళ. సపోజ్ ఈ ఫుడ్ మొత్తాన్ని ఒకేసారి పంపించేస్తే, లేదా పాలెస్టైన్ సింపథైజింగ్ కంట్రీస్ కి కాల్ అవుట్ ఇస్తే, లేదు మీరు ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి అని, వాళ్ళు నిజంగానే ఆ ఫుడ్ అక్కడ రీచ్ అవుతుందా, లేదా వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్మి, ఇవాళ మనకి ప్రూఫ్ ఉంది, 2,400 రూపాయలు పెట్టి పార్లేజీ బిస్కెట్లు అమ్ముడుపోతున్నాయి. 2,400 ఒక బిస్కెట్ ప్యాకెట్. ఆ రేటుకి వెళ్తుంటే ఇంకా బ్లాక్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. ఇండైరెక్ట్ గా హమాస్ కి డబ్బులు వస్తున్నాయి కదా, హమాస్ కి డబ్బులు వస్తే ఇజ్రాయెల్ నాశనమే వాళ్ళు కోరుకుంటారు. మీరు వెస్ట్ బ్యాంక్ ని పక్కన పెట్టండి, గాజా వరకు చూసినా కూడా యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మేము టెంపరీ సీజ్ ఫైర్ కోసం చూడాలన్నా మా హాస్టేజెస్ మాకు వదిలేయండి, 59 మందిని ఇంకా మీరు పెట్టుకున్నారు, తర్వాత ఆలోచిద్దాం, మాట్లాడదాం అని అంటున్నారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇక్కడ చూడాలి, హమాస్ ఏం చెప్పినా
మనం దాన్ని ఫేస్ వాల్యూతో తీసుకోకూడదు. BBC కూడా ఒక 2-3 రోజుల క్రితం రకరకాల ఆర్టికల్స్ రిలీజ్ చేసింది బయటికి. ఏమని? ఇజ్రాయలీ ఫోర్సెస్ వచ్చి పాలెస్టైన్ ప్రజల్ని చంపేశారు, 21 మంది చనిపోయారు ఒక ఆర్టికల్లో, 31 మంది చనిపోయారని ఇంకో ఆర్టికల్లో, 40 మంది అని ఇంకో ఆర్టికల్, ఇలా రకరకాల ఆర్టికల్స్ వచ్చేసి అదే BBC తర్వాత లేదు మేము కరెక్ట్ గా జూమ్ ఇన్ చేసి చూసాం, ఇది జరగలేదు, క్రెడిబుల్ ఎవిడెన్స్ మాకు దొరకలేదు అని చెప్పి వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోయారు నీట్ గా. మరి ఆర్టికల్స్ చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి మీరు. ఇది నేను అనట్లేదు, ఇది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇదే క్వశ్చన్ ప్రెస్ అడిగితే ఆవిడ ఒకటే మాట అన్నారు, హమాస్ చెప్పింది మేము సీరియస్ గా తీసుకోం, క్రాస్ వెరిఫై చేస్తాం, BBC లాంటి వాళ్ళం మేము కాదు అని US చెప్తుంది మనకి. ఆవిడ పేరు క్యారోలిన్ లెవియట్. ఆవిడ అన్న మాట మీరే ఒకసారి చూడండి. We don't take the word of Hamas with total truth. We like to look into it when they speak. అండ్ ఇజ్రాయెల్ కూడా కొంచెం ఇండియా లాగే మీడియా నెరేటివ్స్ కి బలవుతుంటది. ప్రపంచం అంతా మీరు లండన్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇజ్రాయెల్ ఇది చేస్తుంది అది చేస్తుంది అని అందరూ మాట్లాడుతుంటారు కదా. ఇజ్రాయెల్కి ఏం జరుగుతుందో ఎవరు ఎందుకు మాట్లాడరు? ఆ ల్యాండ్ సైజ్ ఎంత, ఆ చుట్టూ ఉండే హాస్టిలిటీ కంట్రీస్ ఎంతమంది? నేను పాలెస్టైన్ ప్రజలకు ఇవాళ భోజనం రావట్లేదంటే అది మంచి విషయం నేను చెప్పట్లేదు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా దారుణం అది. ఇజ్రాయెల్ ఈస్ నాట్ బీయింగ్ పర్ఫెక్ట్. అక్కడ చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నారు ఇవాళ. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అందరికీ కనబడే బ్లాక్ అండ్ వైట్ ఇష్యూ కాదు. అటు సెంట్రల్ గాజా అల్బురేజ్ అని ఉంటుంది, లేదా ఇటు రాఫాలో ఆల్ ఐస్ ఆన్ రాఫా గురించి కూడా మీరు చదివే ఉంటారు కదా, చూసే ఉంటారు కదా, వినే ఉంటారు కదా, దాని గురించి మీరు తెలుసుకొని ఉంటారు కదా. మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కశ్మీర్ లో జరిగిన దాడి కనబడిన సెలబ్రిటీస్ రాఫా వచ్చేసరికి చాలా బలంగా ముందుకు వచ్చి మాట్లాడతారు. అదే రాఫాలో ఇవాళ గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ ఉంది, బట్ అది ప్రస్తుతానికి సరిపోవట్లేదు కరెక్టే, కానీ సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండే దగ్గర మనం కొన్ని డేటా పాయింట్స్ మాట్లాడాలి. హమాస్ నిజంగా అలా చేయట్లేదు, హమాస్ అని మీరు కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నారు అని ఫార్ లెఫ్ట్ ఉండే ఇజ్రాయలీలు కానీ గ్రేటా థన్బర్గ్ లాంటి వాళ్ళు కానీ మాట్లాడితే మనకు కొన్ని ఆన్సర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ హమాస్ పెట్టుకునే టనల్స్ ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు మీరు? హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే పాలెస్టైన్ ప్రజలు ఉంటారో ఎగ్జాక్ట్ గా దాని కింద. ఇది ఎందుకు వాడతారు ఇలాగా? హాస్పిటల్స్ ని ఇజ్రాయలీ ఫోర్సులు కొట్టవు కూడా. ఒకవేళ కొడితే మా దాకా రావాలంటే ముందు ప్రజలు చచ్చిపోవాలి అనే ఒక ఉద్దేశంతో. ఇది నేనంటున్న మాట కాదు, యునైటెడ్ నేషన్స్ నుంచి యూరోపియన్ యూనియన్ దాకా రకరకాల సిచ్యువేషన్స్ నేను చెప్పారు. అల్ షిఫా అనే హాస్పిటల్ ఉంటుంది, మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, అల్ షిఫా హాస్పిటల్ గాజా అని. జూన్ 8, 2025 ఒక రిపోర్ట్ వచ్చింది రియూటర్స్ నుంచి. అందులో రాస్తారు ఖాన్ యూనిస్ లో ఒక యూరోపియన్ హాస్పిటల్ ఉంది, దాని కింద హమాస్ కమాండ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ మిలిటెంట్ ఇన్ఫ్రా ఉంది, వాళ్ళ డబ్బులు ఆయుధాలన్నీ అక్కడ కింద దాచిపెట్టుకుని ఉన్నారు. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? 2009 లో వైనెట్ లో ఒక రిపోర్ట్ ఉంది, మనకి క్లియర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది అందులో. విత్ క్లియర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏదైతే హ్యూమానిటేరియన్ ఎయిడ్ లోపలికి వస్తుందో దాన్ని వీళ్ళు డైవర్ట్ చేసి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం వాళ్ళు పెట్టుకొని ఆ డబ్బులతో ఆయుధాలు కొన్నారు, వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాని పెంచుకున్నారు. ఎవరు? ఈ హమాస్ వాళ్ళు. $500 మిలియన్ ఇదే హ్యూమానిటేరియన్ ఎయిడ్ నమ్మి, మనకి పార్లేజీ లాంటి బిస్కెట్లు $2,400 అమ్మి వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించారని సెప్టెంబర్ 2024లో JNS రిపోర్ట్ మనకు చెప్తుంది. దీన్ని బైపాస్ చేయడానికి పుట్టింది GHS. ఇంకా ఎక్కువ ఉండాలి, ఇంకా ఎక్కువ మందిని ఫీడ్ చేయాలి, అది జరగట్లేదు. బట్ హమాస్ ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వెళ్ళకూడదు, మా అస్తిత్వం మిగలాలంటే హమాస్ నేల మట్టం అయిపోవాలి. అందుకే మనం కూడా ఇజ్రాయెల్ మనకి ఎంత ఫ్రెండ్ అయినా పాలెస్టైన్ తో కూడా డిప్లొమాటిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం, మన ఎయిడ్ పంపిస్తాం. వాళ్ళు కొంచెం అన్గ్రేట్ఫుల్ గానే ఉంటారు, పాకిస్తాన్ ఎప్పుడు బ్లేమ్ చేయరాలు, పాకిస్తాన్ ఫెలస్టీన్ భాయ్ అన్నట్టే ఉంటారు. కానీ ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే వాళ్ళు సివిలియన్స్ అయితే దాన్ని ఎవరైనా ఖండించాలి, కాకపోతే దాని రూట్ కాజ్ ఏంటని కూడా మనం వెతకాలి. ఒక వ్యక్తి చేస్తున్న పని కాదు ఇది. ఇజ్రాయెల్ IDF చీఫ్ ఇయాల్ జమీర్ మాట్లాడుతున్న మాటలు మీరే ఒకసారి వినండి. It is a campaign that we did not choose, but was forced upon us on the dark day of October 7th, when Hamas attacked the state of Israel with unprecedented brutality. It was not a military assault, but a horrific against innocent civilians. గాజాలోని ప్రజల కోసం ఎవరైనా నిజంగా నిలబడాలనుకుంటే, పోతున్న ప్రాణాల కోసం గొంతెత్తాలనుకుంటే ఇజ్రాయెల్ తో పాటు మన హమాస్ అని కూడా క్వశ్చన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏదో మన పొలిటికల్ గెయిన్ కోసం ఒక పర్టికులర్ లొకేషన్ మనం పట్టుకోవడం కన్నా నిజంగా ఇవాళ మిడిల్ ఈస్ట్ లో ఏం నడుస్తుంది, నిజంగా ఆఫ్రికాలో ఏం నడుస్తుంది, సుడాన్ లాంటి దేశంలో ఎంతమంది చనిపోతున్నారు, సౌత్ ఆఫ్రికాలో ఇవాళ ఏం జరుగుతుంది, ఆకలి కోసం నిలబడితే యూనివర్సల్ గా నిలబడదాం, తీవ్రవాదం కోసం నిలబడినా యూనివర్సల్ గా నిలబడదాం. సెలెక్టివ్ గా మాట్లాడే ఎప్పుడు కరెక్ట్ గా అది పద్ధతి అనిపించుకోదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఏ దేశం మీద కోపం ఉంటే మన దేశపు ప్రజలను ఆకలితో అలమటించేలా చేసి, వాళ్ళు చచ్చిపోయేలా చేసి, అదేం శాడిజం అది? ఇది హమాస్ ఒకటే కాదు, దీని థాట్ జెనిసిస్ ఏదైతే ఉందో చైనా దగ్గర కూడా ఉంది. జనాల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి, ఎవరు చైనీస్ ప్రజల దగ్గర ఆ డబ్బులు కలెక్ట్ చేసి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని రెడీ చేసి ఈ చైనా వాడు పాకిస్తాన్ కి ఇవాళ 50% డిస్కౌంట్ అమ్ముతున్నాడు. నేను మనం విషయం మాట్లాడుకున్నాం కదా, ఫైటర్ జెట్స్ చైనా ఒక డీల్ సంపాదిస్తుందని, J సిరీస్ ఫైటర్ జెట్స్ 5th జనరేషన్ అది 50% డిస్కౌంట్ ఇస్తుందని జనాలు అక్కడ చైనాలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎవరి డబ్బులు ఇవి, ఎవరి ట్యాక్స్ మనీ ఇది? ఆడు 50% డిస్కౌంట్ లో తీసుకుంటున్నాడంటే ఆ మిగిలిన 50% భారం ఎవరి మీద పడుతుంది? చైనీస్ ప్రజల మీదే కదా. మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఈ బాటిల్ రెడీ చేయడానికి $10 అయింది, దీన్ని మనం $5 అమ్ముతున్నాం. ఆ మిగిలిన $5 భారం ఎవరి దగ్గర తీసుకుంటున్నట్టు? సరే ప్రాఫిట్ కి అమ్ముతున్నాం అనుకోండి, ఆ ప్రాఫిట్ డబ్బులు మనకు వస్తే ఆ మిగిలిన $5 నష్టం ఎవరి తల మీద పెడుతున్నట్టు? మనం దేశ పౌరుల మీదే కదా. ఇదే బాటిల్ మనం $20 అమ్మితే ఆ $10 వెల్ఫేర్ చేయొచ్చు, మన దేశం ఇంకా బెటర్ GDP అవుతుంది, బెటర్ జియో పొలిటికల్ స్టాండింగ్ ఉంటుంది, కొత్త ఫ్లైఓవర్ కట్టొచ్చు, కొత్త రోడ్ వేయొచ్చు, కొత్త హాస్పిటల్ కట్టొచ్చు, కొత్త స్కూల్ రోడ్ కట్టొచ్చు. అంటే పాకిస్తాన్ ఇండియాతో తలబడుతుందని పాకిస్తాన్ మీద ఎంత ప్రేమ ఉప్పొంగిపోతుందంటే డిస్కౌంట్లో మీరు అమ్ముతున్నారు ఫైటర్ జెట్స్ ని.
డిస్కౌంట్లో. అందుకే వాళ్ళు జనాలు బయటకు వచ్చి రోడ్ ఎక్కి అడుగుతున్నారు, హూస్ ఫుటింగ్ ద బిల్? దాని అర్థం సింపుల్, ఎవరి జేబు నుంచి డబ్బులు లాగుతున్నావు బయటికి. చైనా అనేది అంత పెద్ద డెమోక్రసీ కాదు కాబట్టి మనకి ఇప్పటిదాకా అంత గట్టిగా వినబడలేదు. వాళ్ళంత అరిచి మొత్తుకున్నా వాళ్ళకి వెనక్కి వచ్చేది ఏం లేదు. చైనా అల్టిమేట్లీ అనుకున్నదే చేస్తుంది. కానీ శత్రు దేశం మీద మీకు కోపం ఉండొచ్చు, బట్ పగ ఉండకూడదు. సొంత ప్రజల జేబుల నుంచి డబ్బులు లాగేసేంత పగ ఉండకూడదు. ఇది నేను ఇవాళ చెప్తున్నా. మీరు స్వతహాగా పెహల్గాం టైంలో పంపించిన JF-10s కానీ PL-15Eలు కానీ HQ-9లు కానీ ఎంత అద్భుతంగా మహాద్భుతంగా పెర్ఫామ్ చేసాం మేము అందరం చూసాం. ప్రపంచం అంతా చూసింది. మీరు నెరేటివ్గా ఎంత యుద్ధం చేద్దాం అనుకున్నా అది బయటకు కనబడుతుంది. ఇవాళ మీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ బిజినెస్ పడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఇవాళ రోజున మీరు పాకిస్తాన్ మీద ప్రేమతో డిస్కౌంట్ ఇస్తే వేరే దేశాలు ఏవైతే మీ దగ్గరికి వచ్చి ఆఫ్రికా నుంచి వచ్చి కొందాం అనుకుంటే కదా, చైనా వాడు బాగా అమ్ముతాడు మనకి అంటే అదే రేటుకి అడుగుతాడు. మీరు ₹5 పాకిస్తాన్ వాడికి అమ్మారు కాబట్టి నాకు కూడా అదే ₹5 కావాలి అంటారు. అప్పుడు మీరు ఏమంటారు? లేదు లేదు పాకిస్తాన్తో మాకు అదేదో సంబంధం ఉందంటారు. అదే సంబంధం మీరే రాయండి. వాడు కొండప్పుడు మీ దగ్గర కొండరు. ఫ్రాన్స్కి వెళ్ళి కొంటాడు. ఇదే ఫ్రాన్స్ దగ్గర ఇండియా రఫేల్ జెట్స్ కొనిందని చెప్పి మీరు ఎన్ని ఆర్టికల్స్ నడిపింది పాకిస్తాన్ అంటే చైనా. లేదు ఇండియా ఓడిపోయింది, ఈ రఫేల్ జెట్ పడిపోయింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది అని చెప్పి ఇవాళకి ఫ్రాన్స్ ఏం చేస్తా నాకు అర్థం కాదు. ఏ చైనా అయితే ఫ్రాన్స్ని తిడుతుందో అదే చైనాకి డబ్బా కొడుతుంటుంది. టర్కీ పాకిస్తాన్ కొన్ని డ్రోన్లు పంపించింది, బైరక్టర్ డ్రోన్స్ అని. ఈ డ్రోన్స్ మన డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఎదుర్కొందంటే ఇది మన దేశం మాడుతున్న మాట కాదు, వాళ్ళ తైవాన్ రాస్తుంది. బహిరంగంగా బయటకు వచ్చి మాడుతుంది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఒకసారి మీరు చూడండి, వాళ్ళ థంబ్నెయిల్స్ చూడండి, వాళ్ళ టైటిల్స్ చూడండి. అందుకే తైవాన్ మీద నాకు చాలా గౌరవం ఉంటుంది. ఇవాళకి ఇండియా తైవాన్ ఒక దేశంలో గుర్తించదు. ఇంకా మనం కొంచెం చైనీస్ అపీస్మెంట్ లోనే ఉండవు. చైనా ఇంత మాట్లాడుతున్నా కూడా బట్ తైవాన్ ఎప్పుడు ఇండియా వెనకాల నిలబడుతుంది, ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, న్యూట్రల్ గా మాట్లాడుతుంది. పెహల్గామ్ లో ఇండియా గెలిచింది అని మాట్లాడిన అతి కొన్ని దేశాల్లో తైవాన్ ఒకటి. ఖచ్చితంగా తైవాన్ ఆఫీస్ మనం ఓపెన్ చేయాలి, తైవాన్ గుర్తించాలి అని నేనైతే భావిస్తాను. ఆఫ్ కోర్స్ డిప్లొమాటిక్ గానే లెట్ us see. బట్ ఇప్పటికీ వీడియో నేను చేస్తున్న టైంకి నిజంగా ఇండియా తైవాన్కి D4 డ్రోన్ సిస్టమ్ ఇస్తుందా లేదా అనేది ఇంకా డౌటే. ఎందుకంటే దేశంగా గుర్తించిన ఒక ఎంటిటీకి మనం అలా ఇవ్వకూడదు కూడా. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. ఇట్స్ వెరీ సింపుల్. ఇజ్రాయెల్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వకపోవడం బ్లాక్ అండ్ వైట్ ఇష్యూ కాదు. వాళ్ళు హమాస్ నివాళి ఎదుర్కోకపోతే ఆల్మోస్ట్ 90% యుద్ధం దాటేసిన తర్వాత వెనకడుగు వేస్తే ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ లో అవుతుంది. ఇవాళకి ఆపరేషన్ సింధూర్ అవుతుంది, కానీ ఆ రోజు కానీ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ అయ్యకపోయి ఉంటే ఇవాళ కథ వేరేలా ఉండేది. అది మనందరికీ తెలిసిన విషయం. అది బట్ స్టిల్ అమాయకమైన ఏ ప్రాణం పోకూడదు, ముఖ్యంగా చిన్నపిల్లలది, ఆడవాళ్ళది. ఎంతైనా పాలెస్టీనియన్సే కదా హమాస్ అక్కడ కూర్చోబెట్టింది. హమాస్ అనేది కంప్లీట్లీ ఈవిల్, అది అందరికీ తెలిసిన విషయం. అది సో దీన్ని ఎలా నావిగేట్ చేస్తుంది అనే విషయం ఒక థర్డ్ కంట్రీలో మనం చూడడం తప్పితే పెద్దగా మాట్లాడకూడదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి రెండు సైడ్స్ చెప్పే ప్రయత్నం చేశాను నేను. నిజంగా పాలెస్టీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. అలాగే గ్రేటా థన్బర్గ్ వచ్చిన యాట్ని ఎందుకు ఆపారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి వెనకతలో ఒక ధీటైన కారణం ఉంది, బలమైన రీజనింగ్ ఉంది. అది వాళ్ళకు కూడా రేపు డేంజరసే. వాళ్ళు కానీ నిజంగా గాజాలో దిగి హమాస్ వాళ్ళ మీద ఏదైనా చేస్తే ఆ నింద కూడా ఇజ్రాయెల్ మీద పడుతుంది. వాళ్ళని కూడా హాస్టేజెస్ గా పెట్టుకొని లేదు మీరు సీజ్ ఫైర్ పెట్టండి అని బెదిరించొచ్చు. రకరకాల నేషనాలిటీస్ అని ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ మీద ఇంకా ప్రెషర్ పడుతుంది. సో ఇజ్రాయెల్ ఏం చేసినా దర్ ఇస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ టు దట్. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలంతే. అండ్ ఆఫ్ కోర్స్ చార్లీ కర్క్ అనే వ్యక్తి నుంచి ఎవరైతే ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తారో వాళ్ళు తరచుగా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను. దానికి ఆన్సర్ నాకు తెలిస్తే చెప్పండి. ఇది ప్రతి పాలెస్టీనియన్ సపోర్టర్ని అడుగుతుంటారు. మొన్న కూడా లండన్ లో చాలా పెద్ద మొత్తంలో జనాలు ఒకటయ్యారు ఫ్రీ పాలెస్టీన్ అనే నినాదంతో. వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడిగారు, ఇవాళ రోజున ఇజ్రాయెల్ మొత్తం ఆయుధాలన్నింటినీ కింద పెట్టేస్తే హమాస్ ఏం చేస్తా అనుకుంటున్నారు? ఇవాళ నిజంగా ఇజ్రాయెల్ చేస్తే వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ హమాస్ ఇస్ ద క్వశ్చన్. దానికి మీ ఆన్సర్ ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. October 7th జరిగిన దానికి ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒకటి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఇంటర్నేషనల్ లా ప్రకారం థర్డ్ పార్టీ వచ్చి హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వచ్చు అని గ్రేటా థన్బర్గ్ గారు చెప్తున్నారు. ఆవిడ కిడ్నాప్ అయ్యాను అని చెప్పిన వీడియోలో, ప్రీ రికార్డెడ్ వీడియోలో ఆవిడ అన్నారు ఆ మాట. నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇజ్రాయెల్ చేసిన నేవల్ బ్లాకేడ్ ఏదైతే ఉందో, కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు ఏ ఇంటర్నేషనల్ లా ఇజ్రాయెల్ కి హక్కునిచ్చింది ఈ నేవల్ బ్లాకేడ్ చేయడానికి, వాళ్ళు వస్తున్న షిప్ ను ఆపడానికి? ఆప్షన్ ఏ ఇస్ యునైటెడ్ నేషన్స్ చార్టర్, ఆప్షన్ బి ఇస్ హేగ్ కన్వెన్షన్ ఆఫ్ 1907, ఆప్షన్ సి ఇస్ శాన్ రెమో మాన్యుయల్ ఆన్ ఇంటర్నేషనల్ లా అప్లికబుల్, ఆప్షన్ డి ఇస్ జెనీవా కన్వెన్షన్ 4. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాష్ట్రంలో వచ్చేస్తుంది. పక్కన టిక్ మార్క్ ఉంటుంది. ఇట్స్ 1+ మిలియన్ ఛానల్. టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో. అండ్ ఆల్సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలన్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు DM చేయాలన్నా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసండి. అది కానీ ఆన్సర్స్, లేకపోతే ఏజుడ్ రీల్స్ అని ఉంటుంది, మన పేజే, అది టీమ్ నడుపుతుంటుంది. క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఆల్సో వీఆర్ గ్రోయింగ్ హారిజాంటల్లీ. రకరకాల మల్టిపుల్ ఛానల్స్ పెడుతున్నాం ఫర్ వేరియస్ డొమైన్స్. ఇంగ్లీష్లో కాంటెంట్ని కన్జ్యూమ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఏజుడ్ గ్లోబల్ ఇస్ అ ఫెంటాస్టిక్ ప్లేస్. అక్కడికి వచ్చేసేయండి. కొత్త పేజ్ మంది, కొత్త యూట్యూబ్ ఛానల్. అండ్ ఏజుడ్ క్లిప్స్ కూడా మన ఛానల్ అది. అండ్ ఒకవేళ ఈ వీడియోని మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నిన్న నేను చేశాను, రష్యా ఇండియాకి ఒక ఫెంటాస్టిక్ ఆఫర్ ఇచ్చింది. మీకు సోర్స్ కోడ్స్ ఇస్తాం మేము Su-57కి, సుఖాయిస్కి. మీరు తీసుకుంటారా, మా దగ్గర కొంటారా అని దాన్ని మొత్తం డిస్కస్ చేసి ఒక వీడియో చేశాను. దానికి పర్టికులర్ ఐ కార్డ్ ఇక్కడ ఉంది, ఆ వీడియో లింక్ ఇక్కడ ఉంది, కొట్టండి. లేదా ఐ కార్డ్ అయినా కొట్టండి, ఆ వీడియో డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు.
అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. లేదు మనం గట్టిగా మాట్లాడాలి, రోజు మన వీడియో ఒకటి పడాలి, ఇట్ హ్యాస్ టు హ్యావ్ వాల్యూటైన్మెంట్, అందరినీ రంజింపచేసేలా చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఒక వాల్యూ యాడ్ అవ్వాలి అనేటిది మన మోటో. మీలో చాలా మంది ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తారు, దానివల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీరు ఎంజాయ్ చేస్తారు. మరి అలాంటప్పుడు నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు ఇంకో వీడియోలో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.